హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: క్యారెట్, బీన్స్, ఆనియన్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, కాలీఫ్లవర్, పుదీనా, బిర్యానీ మసాలా, పొటాటో, క్యాప్సికమ్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు. తర్వాత ఆనియన్స్ 1 కప్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేంత వరకు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని వాటర్, ఒక 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా అన్నీ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి బాగా మరిగే వరకు. తర్వాత 1 స్పూన్ సాల్ట్, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. రైస్ ఉడికేలోపు పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే స్పైసీగా తింటాం, అందుకే ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, యాడ్ చేసుకొని 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, యాడ్ చేసుకొని %90 ఉడికిన రైస్ని ఇలా ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఫ్రై అయిన కర్రీని కొంచెం పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో తీసుకొని. తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి సైడ్స్కి. ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని ఇలా లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసుకొని మరి ఇంకొక లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా రైస్ని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా రైస్ కుక్ అయి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని స్పూన్తోని తీసుకొని చూస్తే రైస్ ఉడికిందో లేదో తెలుస్తుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. Like, share, subscribe.